నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళని ఏమడుగుతావంటే, ప్రభువా నీ ఆత్మలో నేను బలాన్ని పొందుకోవాలని అడుగు. రెండో రీజన్ చెప్పిన పౌలు గారి యొక్క ప్రార్థనలో రెండో రీజను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలని అడుగు. దైవత్వంలో రెండో వ్యక్తి అయిన యేసు ప్రభు వారు ఆయన ఎక్కడుండమని అడుగుతున్నాడనంటే, ఆయన్ని నీ హృదయంలో ఉంచుకునేలా ప్రార్థన చేయి. మన హృదయములో దేవుడు చేత నింపబడము కంటే ప్రపంచంలో మరొక గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు. దేవుడే మన హృదయంలో నింపబడాలి అని మనం అడగడం కంటే, దానికంటే పెద్ద రిక్వైర్మెంట్, దానికంటే శక్తివంతమైన గొప్ప కోరిక ప్రపంచంలో మరొకటి లేదు. అందుకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, మీకు చేతనైతే ప్రార్థన చేయడం అయితే యేసు ప్రభువుని తెచ్చుకుని మీ హృదయంలో పెట్టుకోండి. అలా ప్రార్థన చేయండి. ఇక యేసయ్యే మన హృదయంలోకి వస్తే, యేసయ్యే మనలో నివాసం ఉంటే మనకి ఏం కొదువు చెప్పండి? తిండి కొదువా, ఆరోగ్యం కొదువా, పోషణ కొదువా, రక్షణ కొదువా, శోధనల మీద విజయాలు కొదువా? అందుకే యేసు ప్రభువా నా హృదయంలోకి రా నాయనా.